అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం చాలాసార్లు అన్నీ బాగానే ఉంది, అయినా రావట్లేదు. పెళ్ళై చాలా సంవత్సరాలు అయిపోతుంది, ఇంకా చాలా ఏజ్ 30 దాటిపోతుంది, 35 దాటిపోతుంది, అయినా రావట్లేదు. 10 ఏళ్ళు అయిపోయింది, 15 సంవత్సరాలు అయిపోయింది. అందువల్ల చాలా కష్టం, అందువల్ల చాలా టైం అవుతుంది. అట్లా మనం అనుకుంటున్నాం, దాన్ని గట్టిగా నమ్ముతున్నాము. అది కరెక్టా కాదా, ఏం చేస్తే మనకి ఈజీగా వస్తుంది అనే దాని గురించి ఈరోజు చూడబోతున్నాము. ఈరోజు టాపిక్ ఏంటంటే మన నమ్మకం, బిలీఫ్ సిస్టమ్ ఎట్లా ప్రెగ్నెన్సీ రావడానికి, రాకుండా పోవడానికి, లేట్ అయ్యేదానికి కారణమవుతుంది అనే దాని గురించి చూడబోతున్నాము. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్, కానీ కొంచెం బాగా మనసు పెట్టి వినండి. ఇంటికి పోయిన తర్వాత కూడా దీని గురించి ఆలోచించండి, ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేసే కొద్దీ మనకి ఖచ్చితంగా మనలో ఇంప్రూవ్మెంట్ అనేది వస్తుంది. ఎందుకంటే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మళ్ళీ గుర్తు తెచ్చుకోవాలి. అదే ఇప్పుడు మనం చూడబోతున్నాము. టీ అంటే మనం ఈజీగా గుర్తుపెట్టుకుంటాం, అందుకనే టీ అని అంటున్నాము. థాట్, ఎమోషన్, యాక్షన్. సో అంటే మన ఆలోచన, మనం చేసే మన ఫీలింగ్స్, మన భావాలు, తర్వాత పని. ఇది బయట అయినా మనకి సాంస్క్రిట్లో ఒక సామెత ఉంటుంది, యద్భావం తద్భవతి. మన ఫీలింగ్ ఎట్లా ఉంటుందో అట్లనే పనులు జరుగుతుంది. ఇది మన ప్రెగ్నెన్సీ రావడానికి, డెలివరీ అయ్యేదానికి కూడా ఇదే సూత్రం. సో దీనికి ప్రెగ్నెన్సీ రావడానికి ఇది చాలా ఇంపార్టెంట్. ఇది మళ్ళీ ఎన్నిసార్లు అయినా గుర్తు తెచ్చుకొని ఉండాల్సిందే. వెన్ ద మైండ్ సాఫ్టన్స్ ద వూంబ్ బ్లాసమ్స్. అంటే మనం మనసు చల్లబడితే, మనసు రిలాక్స్డ్గా ఉంటే, ఫ్రీగా ఉంటే, అంటే దాని గురించి ఆలోచించకుండా ఉన్నా సరే, సంతోషంగా ఉన్నా సరే, నాకు ఇది ఎట్లయినా అయిపోతుంది అనే ఒక ఫీలింగ్ వచ్చేసినా సరే, ఇది చాలా ఈజీగా, అంటే పువ్వు విచ్చుకున్నంత ఈజీగా ప్రెగ్నెన్సీ వస్తుంది. ఇది ఎంత నిజమో అదే ఆపోజిట్ చూస్తాం. మైండ్ సాఫ్ట్గా లేదు, మైండ్ ఇక్కడ గట్టి పడిపోయింది అంటే అప్పుడు ఇది అంత ఈజీ కాదు, కష్టం. ఇప్పుడు మనం కష్టపడుతున్నాము అంటే శారీరక లోపం కొంచెం ఉండొచ్చు, కానీ ఎక్కువగా మానసికంగా మనకి అది ప్రాబ్లం అక్కడ ఉంది అనే దాని గురించే ఈరోజు మనం చూడబోతున్నాం. సో మనం నమ్మకాలు, కామన్గా మనకుండే నమ్మకాలు 30 ఏళ్ళు దాటిపోతే కష్టం. పెళ్ళై 5 ఏళ్ళు, ఇప్పుడు 2-3 ఇయర్సే కూడా అంటున్నారు. అందుకనే చాలామంది సంవత్సరం తిరగతి లోపలనే వచ్చేస్తున్నారు. లేట్ అయిపోతే ప్రెగ్నెన్సీ రాదేమో, ప్రెగ్నెన్సీ కష్టం. 30 ఏళ్ళు దాటిపోతే ప్రెగ్నెన్సీ కష్టం. సో ఎందుకు ఇది అంటున్నారు? ఎక్కడ పోయినా, ఏ ఊరిలో పోయినా చెప్తారు. ఎవరైనా ఏం చెప్తున్నారు? 30 ఏళ్ళు దాటిపోతే అమ్మా తొందరపడు, 30 ఏళ్ళు వచ్చేస్తుంది, నాకు 30 ఏళ్ళు వచ్చేస్తే చాలా కష్టం కదా. ఆ 30 ఏళ్ళు తర్వాత ఈ 1 or 2 ఇయర్స్ అనేది అలాం బెల్లాగా ఫీల్ అయిపోతున్నాం. రావడం ఖచ్చితంగానే నిజంగానే కష్టం అని మనం అనుకుంటూ ఉన్నాం. ఎందుకని అట్లా అనుకుంటున్నాం? ఇది అపోహ మాత్రమే, నిజం కాదు. ఎందుకంటే 30 ఇయర్స్ 40 ఇయర్స్ కూడా మన దగ్గర వచ్చిన వాళ్ళే న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు ఉన్నారు. 44 ఇయర్స్లో కూడా న్యాచురల్గా వచ్చింది. సో ఇవి అన్నీ చూసినప్పుడు ఇది నిజం కాదు, కానీ ఎక్కడ చూసినా ఇదే మాటలు. ఇది ఎందుకు వస్తుంది 30 ఏళ్ళు దాటిపోతే? ఈ మనకేంటంటే అన్నిటికీ ఒక ఇంతకుముందు కాలం కంటే ఇప్పుడు మన సమాజంలో వచ్చే మార్పు. అంతకుముందు మనం పోతాం చాలా కాలం ముందు, ఒకవేళ అప్పటికప్పుడు పోవాలంటే అప్పటికప్పుడు ట్రైన్
బుక్ చేసుకుంటాము. ట్రైన్లో దొరికితే కూర్చొని పోతాం, బస్సులో కూర్చొని పోతాము, నిలబడిపోతాము, అట్లంతా ఉండింది. ఇప్పుడు మన అలవాటు ఏమైపోయింది, ముందుగానే బుక్ చేసుకోవడం. టైం ఉంది అంటే 2 months ముందు, 1 month ముందు కూడా బుక్ అడ్వాన్స్ బుకింగ్ చేసేసుకోవడం. సో అక్కడ ఎందుకు కష్టపడి మన ప్రయాణం చేయాలి. అట్లనే స్కూల్ పుట్టినప్పుడే స్కూల్కి రిజిస్టర్ చేసేసుకుంటున్నారు. ఇప్పుడు లాస్ట్ మినిట్లో పోయి కష్టపడడం ఎందుకు. ఎల్ఐసి పాలసీ అందరికీ తెలుసు. ఇన్సూరెన్స్ ముందుగానే, మెడికల్ ఇన్సూరెన్స్ ఏదైనా ముందుగా చేసేసుకుంటే మనకి, సో ముందుగా చేసుకోవడం అనేది మనకి డైలీ జీవితంలో అలవాటు అయింది. కాబట్టి దీంట్లో కూడా మనకి తొందరపడాలి, ముందుగా ఉండాలి. ఎందుకు లేట్ చేసుకోవడం. తర్వాత 35 పెళ్ళి 3 ఏళ్ళు దాటిపోతే వస్తే 1 సంవత్సరం లోపల రావాలి, లేకపోతే రావడం కష్టం, ఇంకా కొంచెం పోతే ఇంకా రాదు. ఇటువంటిది మాటలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అది ఎందుకు అంటున్నారు అంటే, మనకి ఇప్పుడు ఉండే పరిస్థితిలో ఏదైనా ఒక బటన్ నొక్కితే చాలు, ఆర్డర్ పెట్టేస్తే ఇంటికి డోర్ డెలివరీ వచ్చేస్తుంది. తొందరగా రాకపోతే రాదేమో. మనకు ఆ ఓపిక లేదు, వెయిట్ చేసే ఓపిక మనం పోయింది. టీవీ చూస్తూనే ఛానల్ ఒక యాడ్ వచ్చిందంటే ఛానల్ మార్చేస్తాం. వెయిట్ చేసే అంత క్యూలో కొంచెం నిలబడాలంటే అమ్మా కానీ ఇంత లేటా, ఎందుకంటే అన్నీ మనకి తొందరగా వచ్చేస్తుంది. ఆర్డర్ పెట్టి లేట్ అయిందంటే వాళ్ళని ఇంకా రాలేదంటే ఆర్డర్ క్యాన్సిల్ చేసి వేరే దగ్గర ఆర్డర్ పెట్టేస్తాం. వెయిట్ చేస్తే కూడా పర్వాలేదు, వెయిట్ చేస్తాము. అందుకనే ప్రతి దాంట్లో కూడా మనకు వెయిట్ చేసే అలవాటు తగ్గిపోయింది. కాబట్టి దీంట్లో కూడా వెయిట్ చేయకూడదు. అట్లా మనకు అలవాటు అయింది కాబట్టి ఇది కూడా అట్లనే అప్లై చేసేస్తున్నాం తొందరగా. దానికి ఇది సెట్ అవుతుంది. 30 ఏళ్ళు దాటిపోతే కొంచెం నిజం, పూర్తి నిజం కాదు, కొద్దిగా నిజం ఉంది. కానీ 30 ఏళ్ళు అయిపోతే ఇంక అస్సలు రాదు, చాలా కష్టం, ప్రతి వాళ్ళకి కష్టం. అట్లా కాదు. ఏజ్ అయ్యే కొద్దీ విటమిన్ లెవెల్స్ బాడీలో, ముఖ్యంగా ఓవరీలో తగ్గుతుంది. అది ఇప్పుడు ఉండే పొల్యూషన్ దానివల్ల ఇంకా యంగర్ ఏజ్ గ్రూప్లో కూడా అది మనం చూస్తున్నాం. దానికోసమే మనం డయట్, ఎక్సర్సైజ్ బాగా చెప్పడం, టాక్సిన్స్ అటువంటిది ఉండే ఇది ఎంత అవాయిడ్ చేయడం అనేది చెప్తున్నాం. ఎగ్ క్వాలిటీ ఇంప్రూవ్ అవ్వడానికి విటమిన్ సప్లిమెంటేషన్ మన సైడ్ నుంచి మనం పెడుతున్నాం. కాబట్టి అది ఉంది. బట్ ఈ అపోహలు రావడానికి ఏంటంటే, మనం డైలీ లైఫ్లో ఉండే మార్పు వల్ల ఇది కూడా అట్లనే చెప్తున్నారు తప్పితే, కానీ మనం అది చూసి ఏం చేస్తున్నాం, భయపడిపోతున్నాం, నిజమని నమ్ముతున్నాం, నిజంగానే ఫీల్ అయిపోతున్నాం. అందువల్లనే ఏమవుతుంది, ఆ ఫీల్ అవుతున్నాం కాబట్టి మనకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఒకరికో ఇద్దరికో మనకు తెలిసిన వస్తే మనం ఏమనుకుంటాం, వాళ్ళకు వచ్చింది. బట్ జనరల్ రూల్ ఇదే కదా. ఇది ఒక జనరలైజేషన్ చేసేసి మనం ఎంతమంది అట్లా ఉన్నా కూడా, వచ్చినా కూడా వాళ్ళకు వచ్చిన దాన్ని తీసుకోము. మన బిలీఫ్నే మనం గట్టిగా పట్టుకొని ఉంటాం. అంటే బ్లూ గ్లాస్ చేస్తే ఎట్లా బ్లూగా అన్నీ కనిపిస్తుందో అది వేరే, అది ఎక్సెప్షన్ అనుకుంటున్నాం. అనుకొని మన బిలీఫ్నే మనం గట్టిగా పట్టుకుంటున్నాం. ఇంకోటి సెల్ఫ్, ఇదేంటంటే పక్కన వాళ్ళు మనల్ని చాలా రకాలుగా బాధ పెడతారు. బిడ్డలు లేదంటే సొసైటీలో ఇప్పటికీ కూడా ఇది ఒక ఫెయిలియర్గా చాలా వరకు తగ్గినా కూడా ఇది ఉంది. ఇంకా పిల్లలు లేదంటే వాళ్ళని ఒక ఫంక్షన్కి పిలవరు, ఒకవేళ ఫంక్షన్కి పిలిచినా వాళ్ళందరి ముందు వాళ్ళకి అందరిలాగా మర్యాద ఇవ్వరు. ఇటువంటిదంతా చెప్పడం వల్ల చాలా బాధ. ఒకసారి చెప్తాను, ఇంకా లేదా నీకు, ఇంకా ఎందుకు డబ్బులు వేస్ట్ చేసుకుంటావు, ఇంకేం పుడతారు నీకు అంటే వాళ్ళకు బాగా తెలిసినట్టు, వాళ్ళకు ఒకటే తెలుసు, ఇప్పుడు వరకు రాలా కాబట్టి ఇంకా రావడం కష్టం. అది లాజిక్. బట్ యూట్రస్ డజంట్ వర్క్ ఆన్ లాజిక్. ఇదే మళ్ళీ 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 గుర్తుపెట్టుకోవాలి. యూట్రస్ ఫీలింగ్స్ మీదనే పనిచేస్తుంది, మీ ఫీలింగ్స్. మనం ఏం చేస్తాం, వాళ్ళ ఫీలింగ్స్ అంతా తీసుకొని వచ్చి ఈడ పెట్టేసుకుంటున్నాం. 30 ఏళ్ళు అయిపోతే చాలా కష్టం, ఇది 4-5 years అయిపోతే చాలా కష్టం. ఆ ఫీలింగ్ మనం పెట్టుకోవడం వల్ల మన యూట్రస్ పని చేయలేకపోతుంది. సో ఇదేమవుతుంది, ఇదంతా చెప్పి మన మైండ్లో, బ్రెయిన్లో పోయి రిజిస్టర్ అయిపోతుంది, రికార్డ్ అయిపోతుంది. అది రికార్డ్ అవ్వడం ఏమవుతుంది, నెక్స్ట్ నీకేమొస్తుంది, ఇట్లా ఒక అథారిటీ పర్సన్
చెప్పినప్పుడు, ఒక మనకి దగ్గర వాళ్ళు చెప్పినప్పుడు, లేదంటే ఒక అథారిటీలో ఉండేవాళ్ళు మనకి ఒక ఎస్టీమ్ మనం మర్యాద ఇచ్చిన వాళ్ళు, అటువంటి వాళ్ళు చెప్పినప్పుడు, లేదంటే ఈ విషయం రిపీటెడ్గా చెప్పినప్పుడు మన మనసులో అది రిజిస్టర్ అయిపోతుంది. సో బ్రెయిన్లో రిజిస్టర్ అయిపోతే మనకి ఎట్లా పీరియడ్స్లో ఎట్లా మార్పు వస్తుంది. ఈ బ్రెయిన్లోనే ఒక పార్ట్ హైపోథాలమస్, అదే అక్కడే మనం సీట్ ఆఫ్ ఎమోషన్స్ అంటాం, ఫీలింగ్స్ ఉండేది. దాని కింద పిట్యూటరీ. ఈ ఎమోషన్నే రిమోట్ కంట్రోల్ దీనికి. పిట్యూటరీ నుంచి మనకి ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఎఫ్ఎస్హెచ్ వచ్చి ఎగ్ డెవలప్మెంట్కి, ఎల్హెచ్ వచ్చి ఎగ్ రిలీజ్ అయ్యేదానికి. ఓవరీ నుంచి మళ్ళీ ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్. ఈస్ట్రోజన్ లైనింగ్ థిక్నెస్ ఇంప్రూవ్ చేస్తుంది. ప్రొజెస్ట్రాన్ వచ్చి ప్రెగ్నెన్సీ ఇంప్లాంటేషన్కి, ప్రెగ్నెన్సీ మెయింటెనెన్స్కి ప్రొజెస్ట్రాన్ మనకి అవసరం. ఇవి అన్నీ కూడా ఇందాక అన్నాం కదా, మన ఫీలింగ్స్. వాళ్ళు ఏదో చెప్పినారు అని అనుకునేటప్పుడు, మనం బాధతో ఉన్నప్పుడు, డౌట్తో ఉన్నప్పుడు మన ఎగ్ సరిగ్గా డెవలప్ అవ్వట్ల. అన్నీ బాగానే ఉంటుంది. ఒక్కొక్కసారి ట్యాబ్లెట్ పెడతాం, ట్యాబ్లెట్స్ డోస్ ఇంక్రీజ్ చేస్తాం, ఇంజెక్షన్ కూడా పెడతాం. ఒక్కొక్కసారి వస్తుంది, ఒక్కొక్కసారి రాదు. ఏంటంటే నాకు వస్తుందో రాదు ఆ డౌట్లో. కొంతమంది అట్లా ఉన్నా కూడా అప్పటికప్పుడు నేను బాగా చేస్తాను. మనం డైట్ చెప్తాం, జ్యూసెస్ బాగా తీసుకోమంటాం, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ బాగా చేసుకోమంటాం, బాగా చెప్పుకోమంటాం. అట్లంతా చెప్పినప్పుడు ఎగ్ విదిన్ 2-3 days బాగా ఇంప్రూవ్ అయిన వాళ్ళు ఉన్నారు. సో ఒక్కొక్కసారి ఇప్పుడు ఎగ్ డెవలప్ అవ్వట్లా, ఇంకా ఆపేస్తామని చేసేసి మళ్ళీ ఒక 1 week 10 days వస్తే అప్పుడు అన్నీ మర్చిపోయి ఫ్రీగా ఉన్నప్పుడు ఎగ్ డెవలప్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. అట్లనే ప్రెగ్నెన్సీ వచ్చేసిన వాళ్ళు కూడా కొన్నిసార్లు జరిగింది. కాబట్టి మన డౌట్ పడితే ఇది పని చేయదు. పాజిటివ్గా ఉంటే మనకి ఇది బాగా పనిచేస్తుంది. సో ఇది మనం తెలుసుకోవాలి. తర్వాత ఇది చాలామందికి మనకి ఉంటుంది, నేను అన్నీ బాగానే ఉంది నాకు అంటే 2 కారణాలు. ఒకటి, ఏం చేసినా నాకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఇంప్రూవ్ అవ్వట్లేదు, స్పర్మ్ కౌంట్ ఇంప్రూవ్ అవ్వట్లేదు, అన్నీ బాగున్నా ప్రొజెస్ట్రాన్ ఇంప్రూవ్ అవ్వట్లేదు. లేదు అంటే ఒక ఓవరియే ఉంది, ఒక ట్యూబే ఉంది, రావట్లేదు. లేదు అన్నీ బాగుంటుంది అయినా నాకు రావట్లేదు, వస్తుందో రాదో, నాకు ప్రెగ్నెన్సీ రావడం చాలా కష్టం. ఈ లైన్ అండర్లైన్ చేసుకో, వస్తుందో రాదో చాలా కష్టం. అది మనకి బాగా రిజిస్టర్ అయిపోయింది. అవునా కాదా అనేది గమనించండి, గమనిస్తేనే అర్థమవుతుంది. ఎందుకంటే ఇది లోపల ఉంటుంది, మీ లోపల ఉంటుంది. అది ఎట్లా ఉంటుందంటే మన ఇష్టానికంటే ఎక్కువగా ఉంటుంది. మనకు బిడ్డ కావాలనేది ఇష్టం, కానీ ఇష్టానికంటే ఎక్కువ శబ్దంతో ఎవరో చెప్పినట్టు లోపల నుంచి ఆ వాయిస్ వినిపిస్తూ ఉంటుంది, లేదా ఆ ఫీలింగ్ ఉంటూ ఉంటుంది. నాకు ఇది చాలా కష్టం, చెప్పడం సులభం, చాలా కష్టం. ఎందుకంటే అందుకే కదా, ప్రూఫ్ ఏంటి, ఎవరో ఒకరు చెప్పి ఉంటారు, నాకు ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను, నాకు రావట్లేదు, కాబట్టి నాకు కష్టమే కదా అనేది ఎక్కువగా వినిపిస్తుంది. ఎక్కువ ఫోర్సుతో, ఎక్కువ పవర్ఫుల్గా వినిపిస్తుంది, ఎక్కువ ఫ్రీక్వెంట్గా వినిపిస్తుంది. దాని ముందు నాకు బిడ్డ కావాలనే ఇష్టం తక్కువైపోతుంది. ఇదేం మనం బయట చెప్పకపోయినా ఇట్ ఈస్ లౌడర్ దాన్ ఎనీ స్పోకెన్ వర్డ్. నాకు కష్టం అనేది బయట చెప్పడం కష్టం, మనం బయట చెప్పి ఉండము, కానీ లోపల 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 అది కొంతమందికి అది తెలుస్తుంది, కొంతమందికి అది తెలియదు. కొన్నిసార్లు ఎప్పుడు ఉండదు. ఒకసారి పీరియడ్స్ వచ్చినప్పుడు, ట్రిగర్ ఈవెంట్స్ అంటాం, ఎవరో అడిగినప్పుడు, లేదా బిడ్డను చూసినప్పుడు, పీరియడ్స్ వచ్చినప్పుడు అప్పుడు వస్తుంది, మళ్ళీ తగ్గిపోతుంది. కొన్నిసార్లు కంటిన్యూగా ఉంటుంది. సో ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇట్ ఈస్ డిక్టేటెడ్ నాట్ ఫ్రమ్ రీజన్ బట్ ఫ్రమ్ మెమరీ, ఒపీనియన్, ద మెమరీ ఆఫ్ డౌట్, ల్యాక్, అది. సో ఇది ఏంటంటే ఇది ఖచ్చితంగా కాదు. అందుకే చాలాసార్లు అడుగుతారు, నాకు ప్రెగ్నెన్సీ వస్తుందా అంటే నీకు ఖచ్చితంగా వస్తుంది. కానీ అప్పుడు ఏముంటుంది, ఎందుకంటే ఫిజికల్గా అన్నీ బాగుంది, ఫంక్షనల్గా కూడా ఏం ప్రాబ్లం ఉండదు, పీరియడ్స్లో
పెయిన్స్ ఇంకోటి ఏం ఉండదు, బాగానే ఉంది. కాబట్టి ఎప్పుడైనా వస్తుంది అనేది చెప్తాం. కాకపోతే వాళ్ళకి ఏమవుతుంది, నాకు రావడం కష్టం అనేది ఎక్కడి నుంచి వస్తుంది? మెమరీ నుంచి ఉంది. ఎందుకంటే ఎవరో ఒపీనియన్, ఎవరో చెప్పినారు. ఒక అమ్మాయి వైజాగ్ నుంచి చాలా కాలం ముందు వచ్చింది. వాళ్ళ పద్ధతి, పెళ్ళయి వచ్చిన తర్వాత బియ్యం పెట్టి అది కాలుతో తన్నేసేసి రావాలి. అది వచ్చినప్పుడు ఏదో కొద్దిగా మార్పుగా జరిగింది వాళ్ళకి. అప్పటి నుంచి అత్తగారు నీకు రాదు, నువ్వు వచ్చి రాలే మా ఇంటికి. దాని నుంచి బయటకు రావడానికి ఎంత టైం పట్టిందో ఆమెకి. బట్ వాళ్ళ హస్బెండ్ సపోర్ట్, ఆమె కూడా చాలా ట్రై చేసి ఆమె దాని నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చి బిడ్డ. బట్ అది చెప్పడానికి కూడా ఇట్ టేక్స్ టైం. ఎందుకంటే లోపలనే పెట్టుకొని వాళ్ళకి తెలియదు దీనివల్ల ఇది డిలే అవుతుంది అనేది తెలియదు. ఇది చెప్పొచ్చో చెప్పకూడదో, ఎందుకంటే ఇది హాస్పిటల్ కదా, వాళ్ళు ఎట్లా తీసుకుంటారు? అన్ని హాస్పిటల్ ఇది అడగరు కదా. కాకపోతే అటువంటిది అది జస్ట్ ఒక మెమరీ మళ్ళీ 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 మనల్ని అది పీడించిన హాంటింగ్ చేస్తూనే ఉంటుంది. అందువల్ల మనకు మన మీదనే డౌట్ వస్తుంది. ట్రీట్మెంట్ తీసుకుంటే వెంటనే అలాగా, కాబట్టి వాళ్ళు చెప్పింది కరెక్టే కదా, అట్లా పోల్చుకుంటాం. అంటే నాకు కష్టం అనేది బాగా గమనించండి, ఈ పాయింట్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. మనం డిసైడ్ చేయలే నాకు కష్టం అని, వాళ్ళు ఎవరో ఆ ఫీలింగ్, ఆ ఒపీనియన్ పెట్టారు, మనం దాన్ని సైలెంట్గా క్యారీ చేసేసాం. అది మాత్రం వాళ్ళు ఎవరో చెప్పారు, అది తీసేసుకొని మనం దించేయటం లేదు, దానికి అట్లనే పెట్టుకుంటున్నాం. మనం ఎట్లా అట్లా పెట్టుకొని ఫీల్ అవుతున్నామా, యూట్రస్ పని చేయలేకపోతుంది. సో ఇది ఇన్విజిబుల్ అగ్రిమెంట్ విత్ బిలీఫ్ ఇస్ పవర్ఫుల్, చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఇది ఎందుకు మనం ఏం ట్రీట్మెంట్ తీసుకున్నా రావట్లేదు అంటే, మనం కష్టం, డౌట్, కష్టం అనే నెగటివ్ బిలీఫ్ అన్క్వశ్చన్గా పోతుంది. మనం దాన్ని ప్రశ్నించటమే లేదు. అది కరెక్టే కదా, నాకు లేట్ అయిపోయింది అనేది నిజమే కదా, ఇట్ ఈస్ నాట్ యువర్ చాయిస్, ఇట్ ఈస్ అదర్స్ ఒపీనియన్. కానీ ఏమవుతుంది, మనం సైలెంట్గా దాన్ని మర్యాద ఇస్తున్నాం, దానికి రెస్పెక్ట్ ఇస్తున్నాం. ఓబేడ్ వితౌట్ అవేర్నెస్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఓబేడ్ వితౌట్ అవేర్నెస్ అంటే ఎరుక లేదు. నాకు బిడ్డ కావాలి అనే ఇష్టం మనకు తెలుస్తుంది, నా ప్రయత్నం చేసేది నాకు తెలుస్తుంది, ట్రీట్మెంట్ తీసుకునేది కనిపిస్తుంది. కానీ ఏమనుకుంటున్నాం, నాకు అప్పుడే తెలుసు నాకు నిలవదు అని. ఇది ఏంటి, ఓబేడ్ వితౌట్ అవేర్నెస్. ఎందుకు? వాళ్ళేం చెప్పారు, ఈ కష్టం ఎందుకు ఊరికే డబ్బులు వేస్ట్ చేసుకుని, నేళ్ళు అయిపోయింది అని చెప్పింది మనం పెట్టుకొని, మనం డిజైర్ కోసం, మన ఇష్టం కోసం మనం ఎఫర్ట్ పెడుతున్నాం. కానీ మనం బిలీఫ్ వాళ్ళ మీదనే పెట్టుకుంటున్నాం. వాళ్ళు చెప్పారు కదా, అందుకే కదా రావట్లే, అట్లనే అయింది చూడు. దీనికి ఎక్కువ వెయిట్ ఇచ్చేస్తున్నాం. నాకు కష్టం అనేది అది లోపల ఉన్నంత వరకు ఇది రాదు. అందుకని ఇది బాగా మళ్ళీ మళ్ళీ గుర్తుపెట్టుకోండి. ఇది మన చాయిస్ కాదు. నాకు కష్టం అనేది, వాళ్ళు కష్టం అనేది ఎక్కిచ్చేసారు, మనం ఎక్కిచ్చేసుకున్నాము. దించటం లేదు, మనం అడగట్లేదు. ఎందుకంటే చెప్పింది ఇమోషన్తో చెప్తారు వాళ్ళు. మనకి కావాల్సిన వాళ్ళు పెద్దవాళ్ళు. సో అట్లా చెప్పినప్పుడు మనం దాన్ని నమ్మేస్తున్నాం. నాకు కష్టం అనేది, ఇంకెందుకు ఊరికే డబ్బులు వేస్ట్ చేసుకుంటున్నాం, ఎన్ని హాస్పిటల్ తిరిగే, ఇంకేం వస్తుంది అని ఒక మాట వాళ్ళకి విసిరేసేయడం ఈజీ. కానీ అది మనం తలలో మోసుకొని నాకు కష్టం అనేది ఫీలింగ్ పెట్టుకోవడం వల్ల యూట్రస్ పనిచేసి మనకు బిడ్డని ఇవ్వలేకపోతుంది. సో ఆ బిలీఫ్ ఎందుకు మనం దాన్ని అట్లనే పట్టుకుంటున్నాం, ఎందుకు మోసుకుంటూనే ఉన్నాం, ఎందుకు దించటం లేదు మనం ఆ బిలీఫ్ని అంటే
అది దాన్ని గట్టిగా పట్టుకునేదానికి 3 ఫీలింగ్స్ ఉంది. ఒకటి ఏంటంటే హరి. తొందరగా మనం ఇంతకుముందు అన్నాం కదా, తొందరపడాలి, లేట్ అయిపోతే రాదేమో, లేట్ అయిపోతే ఇంకా పెద్ద ట్రీట్మెంట్ అవసరం అవుతుంది, ఎంత లేట్ అయితే అంత పెద్ద ట్రీట్మెంట్ అవసరం, ఏదో ప్రాబ్లం కాబట్టే కదా, ఇదంతా లాజిక్. బట్ ఇది వర్క్ చేసేది ఇమోషన్స్. మనం లాజిక్లో సమాధానం చెప్పేసి అదే కరెక్ట్ అనుకుంటున్నాం. కరెక్ట్ అనుకొని ఆ బాధని, ఆ కష్టం అనే బిలీఫ్ని, ఆ డౌట్ని గట్టిగా పట్టుకుంటున్నాం, వదలటం లేదు, దించటం లేదు. సో ఇంకోటి ఏమనుకుంటున్నామంటే, తొందరపడడం అనేదే మనం తీసుకోవాల్సిన జాగ్రత్త, లేకపోతే కష్టమైపోతుంది, పెద్ద ట్రీట్మెంట్ అవసరం. రావడం ఎవరో ఒకరు కనిపిస్తుంటారు, ఎవరి గురించో చెప్తారు, ఆమెలాగా నేను అయిపోకూడదు కదా. కాబట్టి మనం తొందరపడడం మనం తీసుకోవాల్సిన జాగ్రత్త అని అనుకుంటే తొందరని ఒప్పుకుంటున్నాం. బాధని ఎందుకు ఒప్పుకుంటాము అంటే, బాధపడడమే మన ఇష్టం ఒక ఎక్స్ప్రెషన్. ఇప్పుడు కొంతమంది భార్యలు చెప్తుంటారు, మా ఆయన ఏం చెప్పడండి, ఆయనకి బాధ కూడా ఉండదు, అంటే ఆయనకి ఇంట్రెస్ట్ ఉందా లేదా అనేది నాకు తెలీదు. నాకు ఇంట్రెస్ట్ అంటే ఏమి, నాకు పీరియడ్స్ రాకపోతే నేను బాధపడడం, ఏడవడం, అది చేస్తే ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు వరింగ్, బాధపడడం. అది ఇంకొక అపోహ. అందుకనే బాధని పెట్టుకుంటున్నాం. బాధ పెడితే బాధకు తోక వచ్చి కష్టం అనే నెగటివ్ బిలీఫ్. అది ఈజీగా పోదు, అది ఒక షాడో లాగా. బాధ అనేది వచ్చేస్తే ఇది చాలా కష్టం అనేది దాంతో పాటే ఉంటుంది. అందుకనే బాధపడడం పూర్తిగా ఆపాలి. బాధపడడం ఇష్టం కాదు. మూడవది ఏంటంటే డిస్గైజ్డ్ బిలీఫ్, అంటే ముసుగేసుకొని వస్తుంది. అదేంటంటే గిల్ట్. మా అత్తగారు వాళ్ళకి నేనే కదా బిడ్డను కని ఇవ్వాలి, నా కోసం లేకపోయినా వాళ్ళ కోసమైనా, వాళ్ళ వంశం రావడానికి కోసం నేను కదా, నాదే కదా బాధ్యత, నేను చేయకపోతే నాదే కదా గిల్ట్, నాదే కదా, నేనే కదా. ఆ గిల్ట్ అది మనల్ని మనం వేసేసుకుంటాం. ఈ తొందర, బాధ, గిల్ట్ ఉన్నప్పుడు వెంటనే స్ట్రెస్ హార్మోన్ రిలీజ్ అయిపోతుంది. అక్కడ ఎగ్గు పెరగాల్సింది పెరగదు, ఒకవేళ అన్నీ ఉంటే ప్రొజెస్ట్రాన్ తగ్గిపోతుంది, ఇంప్లాంటేషన్ రాదు. ఇవి అన్నీ పట్టుకోవడం, ఇదంతా మనం ఓబే చేస్తున్నాం. ఓబే చేసి నాకు కష్టం అనేదాన్ని పోషించి పెట్టేసుకుంటున్నాం. ఎందుకని, మనకి ఇది తెలియకుండా పోబట్టి. నా కష్టం అనే ఫీలింగ్ వస్తే ఇది పని చేయదు. మామూలుగా మనం ఏం పని చేయాలన్నా కూడా నాకు ఇది కష్టం అని చెప్పుకుంటుంటాము, చేస్తుంటే అది సరిగానే రాదు. ఇది కూడా అంతే, యూట్రస్ కూడా అంతే. తర్వాత ఇంకోటి, బిలీఫ్ రిటర్న్ ఇన్ వర్డ్స్ ఇస్ పవర్ఫుల్. మామూలుగా ఏదైనా ఒక ఇది మనం రాస్తే అది పవర్ఫుల్. మనం చెప్పడానికంటే కూడా రాసుకోవడం అనేది చాలా ఎక్కువ పవర్ఫుల్గా ఉంటుంది అని. అందుకనే ఏమైనా ఉంటే, ఎవరికైనా ఉంటే, ఇది నేను చెప్పినాను, నేను అర్థం చేసుకుంటే సంతకం పెట్టు అని చెప్తే, నేను ఎక్స్ప్లెయిన్ చేసేనే నీకు అర్థమైంది అని ఒప్పుకోవడానికి, అట్లా మాటకి చెప్పేదానికంటే కూడా రాసినప్పుడు దానికి పవర్. కానీ ఇక్కడ బాగా గమనించండి, ఎ బిలీఫ్ సీల్డ్ ఇన్ ద బాడీ ఈజ్ అన్బ్రేకబుల్. నాకు కష్టం అనేది ఇక్కడ మాత్రం లేదు, మన శరీరంలో కూడా దిగిపోయింది, అందుకని అది కష్టంగా ఉంది. సో ఇంకా ఇది ఇంపార్టెంట్ పాయింట్. బాడీ రిమెంబర్స్ దీస్ క్లాసెస్, అంటే దీస్ బిలీవ్స్ ఫార్ లాంగర్ దాన్ ద మైండ్. మైండ్ అయినా ఒక్కసారి బాధపడతాం, ఒక్కసారి మనం డైవర్ట్ అయిపోతాం, కానీ బాడీ దాన్ని గుర్తుపెట్టుకునే ఉంటుంది. ఎందుకు గుర్తుపెట్టుకుంటుంది అంటే, ఎట్లా గుర్తుపెట్టుకుంటుంది అంటే అది చూస్తాం. ఎట్లా గుర్తుపెట్టుకుంటుంది బాడీ? నాకు ఇది కష్టం అని మైండ్లో ఉన్నప్పుడు మజిల్స్లో, బ్రీదింగ్లో, హార్ట్ రేట్లో అట్లా పోయి ఉంటుంది. సో ఇప్పుడు ఎవరైనా, ఇప్పుడు ఈమె ఏదో అడుగుతుంది, అప్పుడు మజిల్స్లో ఎట్లా అంటే మజిల్ టైట్ చేస్తాం, మొహం చిట్లించుకుంటాం, ఈ దవడలు బిగించేస్తాం, నెయిల్స్ బైట్ చేస్తాం, అట్లా ఒక ఇది చేతులు గట్టిగా బిగించేస్తాం,
ఇట్లా మజిల్ ఎక్కడైనా స్టిఫ్ అయిపోతుంది. ఇట్లా మజిల్లో ఇది గమనించండి. చెస్ట్ ఇది బ్రీదింగ్లో చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్కసారి ఎక్కువ ఫీల్ అయిపోయినాము, బ్రీదింగ్ ఊరికే షాలో బ్రీదింగ్, ఎక్కువగా బ్రీదింగ్ లేదు అంటే బ్రెత్ హోల్డింగ్ స్పెల్స్, బ్రీదింగ్ కష్టంగా ఉండదు బ్రీత్ చేయడం, అట్లా మధ్యలో ఆగుతుంది. కొంచెం ఎక్కువ ఉంటే అట్లే ఉంటుంది, బ్రీదింగ్ రాదు. కొంచెం అది చూసి చేస్తే అప్పుడు. సో ఒకటి బ్రీదింగ్ ఎక్కువ అయినా లేదా బ్రీదింగ్ డిఫికల్టీ అయినా, అంటే వేరే కారణాలు ఉండదు, కానీ మన ఈ స్ట్రెస్ ఉన్నప్పుడు కూడా బ్రీదింగ్లో ఆ చేంజ్ ఉంటుంది. సో ఈ సెన్సేషన్స్ అంతా ఏంది? సిగ్నేచర్ ఆఫ్ ద బిలీఫ్. ద ప్లేస్ ఆఫ్ రెసిస్టెన్స్ ఇస్ ద ప్లేస్ వేర్ ద బిలీఫ్ ఇస్ సైన్డ్. అంటే ఈ మజిల్లో. అందుకనే మనం ఇట్లా చేసేటప్పుడు ఒక్కొక్కసారి గట్టిగా చెయ్యి ఇట్ట పెట్టేస్తాం, లేదంటే చెయ్యి ఇట్ట చేస్తూ ఉంటాం. గమనిస్తూ ఉండండి, అంటే అక్కడ స్ట్రెస్ ఉంది. అది గమనిస్తేనే మనకు అర్థమవుతుంది. అంటే బాడీలో నాకు ఇది కష్టం అనేది ఇక్కడ ఎక్స్ప్రెస్ అవుతూ ఉంది. ఇది కాకుండా మన ప్రెగ్నెన్సీలో సిమ్టమ్స్ వస్తుంది. ఏం సిమ్టమ్స్? శారీరకంగా మనం చూసేస్తాం, ఎగ్గులో ప్రాబ్లం ఇదంతా. అది కాకుండా పీరియడ్స్కి ముందు సిమ్టమ్స్, కడుపు నొప్పి, నడు నొప్పి, కాళ్ళు నొప్పి, కొంతమందికి వైట్ డిశ్చార్జ్ అవుతుంది, కొంతమంది జస్ట్ తడి అవుతుంది అంతే, కొంతమందికి పింపుల్ వస్తుంది. కొన్నిసార్లు అయిన తర్వాత వాళ్ళు గమనించేస్తారు, ఈ నొప్పి వస్తే నాకు పీరియడ్స్ వచ్చేస్తుంది. అసోసియేషన్. ఇది ఫంక్షనల్ ఎక్స్ప్రెషన్ నాకు కష్టం అనే దాంట్లో. అందుకే ఆ నొప్పి తగ్గితేనే వాళ్ళకి ప్రెగ్నెన్సీ. లేకపోతే నీకు అన్ని టెస్ట్ బేబీ ఏం చెయ్యి, ఆ నొప్పి వస్తుంది, ఆ ప్రొజెస్ట్రాన్ లెవెల్ తగ్గిపోతుంది, ఉండదు, వచ్చేస్తుంది బ్లీడింగ్. ఇంకోటి, కొంతమందికి నెగటివ్ డ్రీమ్స్ ప్రతిసారి వస్తుంది. ఆ డ్రీమ్స్ ఒక్కొక్కసారి ఒకే డ్రీమ్స్ వస్తుంది, ఒక్కొక్కసారి ఏమవుతుంది డిఫరెంట్ వస్తుంది. ఒకసారి ఎగ్జామ్కి ఫెయిల్ అయిపోయినట్టు, బస్సు పోతే బస్సు మిస్ అయిపోయినట్టు, అంటే ఒక ఫెయిల్ అయిన ఒక అదే థీమ్ కానీ డిఫరెంట్ సిచ్యువేషన్. కానీ ఇవైనా మన కాన్షియస్గా తీసుకుని ఇదంతా మన ట్రీట్మెంట్ ఇచ్చి ఇదంతా తగ్గినప్పుడు అప్పుడు మన మీద ఒక కాన్ఫిడెన్స్, అవును నాకు ఇది తగ్గింది. కొంతమందికి చెప్తారు, నాకు ఈ నొప్పి తగ్గితే నాకు వచ్చేస్తుంది. అటువంటి వాళ్ళకి తగ్గినప్పుడు ఈజీగా వచ్చేస్తుంది. సో ఇది గుర్తుపెట్టుకో, ఇట్ ఈస్ జస్ట్ ఎ మెమరీ. నాకు కష్టం అనేది ఒక మెమరీ వరకే. ఇది మనం ఎప్పుడో ఒకసారి రాకుండా ఉన్నప్పుడు, ఎవరో మాట్లాడినప్పుడు నాకు కష్టం కదా, అందుకే కదా ఇన్ని ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా నాకు రావట్లేదు. ద మోర్ యూ రిపీట్ ద డీపర్ ఇట్ సింక్స్. By listening to it, you begin to uncover the exact words your subconscious has been obeying for years. ఇది ఎంతటి ప్యూర్ ఒబీడియన్స్ అంటున్నాడు, అంటే బానిసత్వం లాగా. నా కష్టం అనేదాన్ని మనం మనస్ఫూర్తిగా ఒబే చేస్తున్నాం, ఒప్పుకుంటున్నాం, ఒప్పుకొని దాన్ని నిజం చేసేస్తున్నాం. సో అది చూసుకొని, అండ్ యూ వండర్ వై యువర్ లాజికల్ మైండ్ కెనాట్ ఓవర్ రైడ్. నాకు లాజిక్, నేను అన్ని బాగా చదువుకున్నాను, నేను అన్ని బాగా ఉద్యోగం చేస్తున్నాను, అన్నిట్లో సక్సెస్ చేస్తున్నా, ఇది ఎందుకు చేయలేకపోతున్నాను అనేది ఒకటి ఉంటే, నా ఫ్రెండ్ ఆమె అట్లా ఉంటుంది, నాకంటే లావుగా ఉంటుంది, లేదా నాలాగే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అయినా ఆమెకు వచ్చేసిందే, నాకు రావట్లేదే, నాకు అన్నీ బాగుంది కదా, రావాలి కదా. అంటే ఇది లాజిక్, బట్ దిస్ వర్క్స్ ఆన్ ఎమోషన్స్. నువ్వు దాని గురించి ఆలోచించకుండా అది ఈజీగా చేసేస్తుంది. ఎన్నిసార్లు మనం అది చూస్తుంటాం. ట్రీట్మెంట్ ఉన్నప్పుడు రాని ప్రెగ్నెన్సీ, వెకేషన్కి వెళ్ళి ఉంటారు, ఇల్లు మారి ఉంటారు, ఎగ్జామ్ రాసి ఉంటారు, దాని గురించి ఆలోచించరు, వచ్చేస్తుంది. ఇన్ని సంవత్సరాలు అయింది కాదు, ఒక ఆమెకి పెళ్ళయి 15 years, నేను ల్యాబ్ చేసి కూడా 5 years అయిపోయింది. లావుగా ఉంటుంది, పీరియడ్సే 5 months 6 months, పాలిసిస్టిక్ ఓవరీస్. కానీ ఆమె ఇంకా ట్రీట్మెంట్ కూడా ఆపేసింది. వాళ్ళ చెల్లెలు డెలివరీ అయిందని ఆ బిడ్డతో ఇష్టంగా ఉండింది. ఊరికే వచ్చి చూస్తే ప్రెగ్నెన్సీ. అంటే ఆ బేబీతో సంతోషంగా ఉండింది, నాకు బిడ్డ లేదనే బాధని పూర్తిగా వదిలేసింది. మనం ఒక విషయం గట్టిగా పట్టుకుని ఉంటాము, ఇదే గట్టిగా పట్టుకున్నాను, నాకు
అక్కడ టీవీలో చూస్తుంటాను, ఏదో మంచి పాట వస్తుంది, అది చూస్తూ చూస్తూ ఉన్నప్పుడు మనం దీని మీద ఉండే ఆ పట్టు స్లోగా వదిలేస్తాం, నిద్రపోతే పూర్తిగా వదిలేస్తాం. అట్లా వేరే వాటి మీద డైవర్ట్ చేసినప్పుడు ఇది కష్టం అనేది మనం ఎప్పుడు వదులుతామో ఇది పనిచేసేస్తుంది. సో అది మనం గుర్తుపెట్టుకోవాలి. అదే ఇంకోటి ఏంటంటే, ఇది బాగా గమనించి, దిస్ అగ్రిమెంట్ అంటే దిస్ బిలీఫ్, ఇది కష్టం అనేది రావడం వస్తుందో రాదనే డౌట్ నెవర్ రిటర్న్ ఇన్ లాజిక్. లాజిక్లో రాయలబడలేదు అది. ఇట్ ఈస్ రిటర్న్ ఇన్ ఎమోషన్, ఇట్ ఈస్ రిటర్న్ ఇన్ యువర్ సెల్స్. మనం ఇక్కడ కూడా కాదు, సెల్స్ అన్నిట్లో అది, యూట్రస్, ఓవరీ సెల్స్ అన్నిట్లో అది రికార్డ్ అయిపోయింది. ఇట్ ఈస్ ఎంబాడీడ్, ఇట్ ఈస్ లివ్డ్ త్రూ మజిల్, బ్రెత్ అండ్ హార్ట్ బీట్. సో ఇది మనం గమనించుకోండి, గుర్తుపెట్టుకోవాలి. ఎన్నిసార్లు మళ్ళీ మళ్ళీ గుర్తించి యూట్రస్కి హ్యాపీగా ఉంటే పనిచేస్తుంది, బాధపడకపోతే పనిచేస్తుంది. కష్టం అన్నది అనే ఫీలింగ్ని, అనే నమ్మకాన్ని వదిలిపెడితే అది ఈజీగా పనిచేస్తుంది. సో ఎట్లా అది వదిలిపెట్టాలి? డౌట్ ఏం చేస్తుంది? విల్ ఆల్వేస్ ట్రై టు బౌండ్ యూ టు ఫెయిల్యూర్. ఎందుకంటే ఈ డౌట్ నాకు వస్తుందా రాదా, అది నిజం కాదు. ఇది మనం ఈ సోషల్ హ్యాబిట్స్ వల్ల, తొందరపడడం వల్ల, వేరే వాళ్ళు తెలిసి తెలియకుండా నీకేం వస్తుంది, మన ప్రాబ్లం వాళ్ళకేం తెలుసు? ఏం తెలీదు. ఎంత దగ్గరలో ఉన్నామని ఏం తెలుసు? తెలీదు. డాక్టర్ ఎంత మొత్తుకొని నీకు బాగుంది, నీకు ఖచ్చితంగా అవుతుంది అనేది ఉన్నప్పుడు తీసుకోట్లా. ఒక ఆమెకు పెళ్ళయి 9 ఏళ్ళు, ఆమె వచ్చినప్పుడు నేను చెప్పాను, అన్నీ బాగుందమ్మా నువ్వు, కానీ నాకు రాలేదు కదా, నాకేం వస్తుంది, నీకు గ్యారంటీ చెప్తాను. నేను చెప్పాను, గ్యారంటీగా నీకు వస్తుంది, కాకపోతే ఒకటే, నువ్వు అన్నీ ట్రీట్మెంట్ ఆపినా కూడా నువ్వు దాని గురించి వదిలిపెట్టేసేయాలి. నాకు ఇది కష్టం, నేను ఫెయిలియర్ అనే. కొంతమంది ట్రీట్మెంట్ ఆపేస్తారు కానీ ఇది వదలరు. పక్కింటి బిడ్డని కానీ, ఒక పెట్టి ఇంట్లో ఏదో ఒకటి, లేదా మొక్కల్ని కానీ ఇష్టంగా పెంచుకొని హ్యాపీగా ఉన్నప్పుడు ఇది వదిలిపెట్టినప్పుడు అది వచ్చేస్తుంది. కానీ ఆమె చెప్పింది, మళ్ళీ వెళ్ళిపోయింది, వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఆమె ఒక్కసారే వచ్చింది, ఆ ఒక్కసారికే చెప్పాను. అక్కడ కొత్త ఊరు, అక్కడ అడ్జస్ట్ అవ్వాలి. వాళ్ళు ఎవరో పక్కన వాళ్ళు చెప్పారని వాళ్ళ హస్బెండ్ అండ్ వైఫ్ వాళ్ళతో చేరి విష్ణు సహస్రనామం చెప్పుకున్నారు. అంతే, 3 monthsలో ప్రెగ్నెన్సీ వచ్చేసింది. ప్రెగ్నెన్సీ చూపించుకొని ఇక్కడ వచ్చింది. వచ్చిన తర్వాత అప్పుడు బాగుండింది, అంటే ఒప్పుకునింది. 6th monthలో తర్వాత చెప్పింది, మీరు చెప్పింది కరెక్ట్, మీరు ఖచ్చితంగా వస్తుందన్నారు. నేను అప్పుడు నమ్మలేదు, కానీ ఎక్కడో ఒక దగ్గర హోప్ ఉండింది, ఎంత గ్యారెంటీ చెప్తున్నారు అని. 5th monthలో వాళ్ళు చిన్న ఫంక్షన్ చేసుకునేటప్పుడు ఒక ఆమె, ఎవరు అయితే నీకు కష్టం, ఇంకెందుకు నీకు, ఎందుకు డాక్టర్ దగ్గర పోతావు, నీకేం వస్తుంది అని చెప్పిన ఆమె వచ్చి, పర్వాలేదే నీకు కూడా వచ్చేసింది అని ఆమె మాటలు, ఆమె ఫీలింగ్ బట్టి ఈమె ఏం అర్థం చేసుకునింది, ఈమెకి ఏం తెలియదే, ఈమె చెప్పిన మాటని బట్టి నేను నమ్ముకొని నేను ఎంత టైం వేస్ట్ చేశాను, నాకు రాదు అని. అంటే ఆ ఎరుక రావాలి. వాళ్ళకి చెప్పిన వాళ్ళకి ఏం తెలీదు, యూట్రస్ ఎట్లా పనిచేస్తుంది అనేది తెలీదు. వాళ్ళు తెలుసో తెలియకో ఏదో వాళ్ళకి చెప్పాలనో ఏదో ఒకటి చెప్పేస్తున్నారు. కానీ మనం ఎరుక తెచ్చుకొని ఈ మెమరీ, నాకు కష్టం అనేది ఎంత చేసినా అది ఒక మెమరీ మాత్రమే, కానీ దానికి మన రెస్పెక్ట్ అది ఒక షాడో మాత్రమే. అందరూ మనం ఇట్లనే ఉండిపోము. కానీ ఇప్పుడు నేనేం చెప్తాను, నువ్వు దానికి వేరే ఏదో ఒక పరిస్థితి వస్తుంది, డైవర్ట్ అయిపోయి డైవర్షన్ ప్రెగ్నెన్సీ అంటారు, వేరే దాంట్లో ఆలోచన పోతుంటుంది, అప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది. కానీ అది కాదు, ఎరుకతో తెచ్చుకో. నాకు నా బిడ్డ కావాలి, నాకు ఇష్టం నా బిడ్డ అంటే, నా ఇష్టం కోసమే నేను బిడ్డని కంటున్నా, వేరే వాళ్ళకి చెప్పుకునే దానికోసం కాదు. వేరే వాళ్ళకి దీని గురించి ఏమీ తెలియదు. సోషల్ హ్యాబిట్ని అట్లే దీన్ని అప్లై చేసేసారు. మనకు లేట్ అయిపోతే కష్టం అనేది మన ఫీలింగ్, కాబట్టి వాళ్ళు అది చెప్పడం, మనం కూడా అదే నిజమని
నమ్మడం. అవేర్నెస్ ఇస్ ద లైట్ దట్ మేక్స్ ద ఇన్విజిబుల్ ఇంక్ గ్లో. ఏమి మన ఇన్నర్ లాంగ్వేజ్, మనం ఏ టైంలో బాధపడేటప్పుడు ఏం ఫీలింగ్ ఉంది, మనం ఏం ఫీలింగ్ గమనించకపోతే ఆ ఫీలింగ్లో కొట్టుకొని వెళ్ళిపోతాం. ఎవరైనా అడిగితే ఆ బాధపడి ఆ బాధలు అంతా వదిలిపెట్టడానికి 1 hour 1 day 2 days కూడా అవుతుంది. కానీ తర్వాత అయినా నేను ఎందుకు బాధపడాలి అట్లా? ఆ బాధపడినప్పుడు ఏం ఫీలింగ్ నాలో, ఏం డైలాగ్ నడుస్తుంది నాలో అనేది మనం గమనించినప్పుడు మనకు అర్థమవుతుంది అది ఏం నీకు. సో అది మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుంది. మనం ఏం డిస్గైజ్డ్ బిలీఫ్ని పట్టుకుంటున్నాం, గిల్ట్ ఉందా, హరి ఉందా, వరి ఉందా, దేన్ని పట్టుకుంటున్నాము అనేది గమనించడం. గమనించి బై నేమింగ్ దెమ్ యూ బ్రింగ్ దెమ్ ఫ్రమ్ షాడో టు లైట్. అంటే నాకు ఇది గమనించి అదే చెప్తాను, దొంగని పట్టుకున్నట్టు పట్టుకోవాలి. నాకు ఈ బాధ ఉంది, నాకు ఈ డౌట్ ఉంది అనేది తెలుసుకోవడమే మనకు ఒక పవర్, స్ట్రెంగ్త్. అది ఎవరితో అయినా షేర్ చేసుకోవడం, కౌన్సిలర్తో అయినా మాతో అయినా షేర్ చేసుకొని ది వాట్ వాజ్ సైలెంట్ బికమ్స్ స్పోకెన్. నోరు తెరిచి మనం బయటకు వచ్చినప్పుడు వాట్ వాజ్ హిడెన్ బికమ్స్ రివీల్డ్ అండ్ ఓన్లీ వాట్ ఈజ్ రివీల్డ్ కెన్ బి రీరిటర్న్. అంటే నాకు ఇక్కడ కష్టం అనేది చేసేసి నాకు ఈజీ, నాకు కాదు ఎవరికైనా ఈజీ అనేది రాయాలి. అంటే మనకి ఎరుక, నేను ఈ టైంలో బాధపడుతున్నాను, నేను ఇంకా బాధపడాల్సిన అవసరం లేదు, బాధ వల్లనే ఇది డిలే అవుతుంది అనేది మనం అదాన్ని జర్నల్గా రాసుకోమంటాం. రాసేసుకొని అది చించేస్తే మళ్ళీ కొత్తది రాసుకోవాలి. సో దీంట్లో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, అది మన ఇంట్లో వాళ్ళు ఉండొచ్చు, బయట వాళ్ళు ఎవరైనా పెద్దవాళ్ళు ఉండొచ్చు, ఎవరు చెప్తున్నారో అవసరంలే, కానీ వాళ్ళు చెప్పింది నిజం కాదు, ఇది కష్టం, నీకు డౌట్, నీకు కాదు అనేది నిజం కాదు అనేది తెలుసుకొని, ఇది దాని పని. నీ హార్ట్ కొట్టుకుంటుంది, లంగ్స్ కొట్టుకుంటుంది, అట్లే ఇది కూడా. మనం ఇంతకుముందు కాలంలో మన గ్రాండ్ మదర్స్ 50 ఏళ్ళ వరకు కంటూనే ఉన్నారే. అప్పుడు దాని గురించి అందరికీ సొసైటీలో కూడా ఒక అవేర్నెస్, ఇది ఏం ప్రెగ్నెన్సీ పెద్ద విషయం కాదు అని. ఇప్పుడు ఏం చేశారు, ప్రెగ్నెన్సీ చాలా కష్ట విషయం అని వాళ్ళు తయారు చేసేసారు. సొసైటీలో ఒక హ్యాబిట్కి ఈ హ్యాబిట్కి కనెక్షన్ పెట్టి మనం దాన్ని గట్టిగా పట్టుకొని దాన్నే నిజం అని నమ్ముకుంటున్నాం. సో కాబట్టి మనం ఏంది, ఐ ఆనర్ వేర్ దే కమ్ ఫ్రమ్. వాళ్ళు ఎవరు చెప్తారో వాళ్ళ మీద మనకేం బాధ ಇಲ್ಲ, బట్ ఐఎమ్ ఫ్రీ టు చూస్ ఎ న్యూ బిలీఫ్. ఇది ఈజీగా పని చేయగలదు, ఈజీగా నేను నా బిడ్డని తీసుకోగలను. ఫస్ట్ ఫెమిలియారిటీ రావాలి. అంటే ప్రెగ్నెన్సీ అందరికీ వస్తుంది, ఒకరవ లేట్ అవ్వడం వల్ల అది పని చేయదా? పని చేస్తుంది కదా, చాలామందికి చేసింది కదా, మీ అందరికి కూడా చేస్తుంది. కానీ మనం దాన్ని ఎక్కడో ఒప్పుకోవాలి. యూట్రస్ ఎట్లా పనిచేస్తుంది, నేను ఎట్లా ఉన్నాను, నా డౌట్ని, నా బాధని ఎక్కడో ఎక్కించి పెట్టుకున్నాను కదా, అది నేనే దించాలి. వేరే వాళ్ళు ఎక్కిచ్చేసారు కరెక్టే, తొందరతో, బాధతో, ఆ గిల్ట్తో నేను అది ముడిపెట్టి గట్టిగా పట్టుకున్నా, దాన్ని అది దించాలి. నేను బాధ, నాకు కష్టం అది ఉంటే ఇది పని చేయదు. సో ద సబ్కాన్షియస్ రెస్పాన్స్ నాట్ ఓన్లీ టు థాట్స్ బట్ ఆల్సో టు సింబల్స్. అంటే బాడీ, సబ్కాన్షియస్ మైండ్ ఏంటంటే మన వర్డ్స్. సో దానికోసం మనం ఏం ఫీల్ అవుతున్నాము అది అట్లనే రాయడం, వీలైతే రాసుకోండి, ఎవరైనా ఉంటే చెప్పుకోండి. రాయడం, జర్నల్ రైటింగ్ అని, డైరీ లాగా రాసే కొద్దీ మనలో ఉండే బరువు దిగడం. ఎవరితో అయినా చెప్పినప్పుడైనా ఏడుపు వస్తే ఏడ్చేసి ఆ బరువు దించేసుకోవడం. ఇట్లా రాసినప్పుడు రాసి దాన్ని చించి దాన్ని ఇట్లా కాల్చడం. ఎందుకంటే బాడీ వచ్చి ఇట్లా మనం యాక్షన్ ద్వారా కొన్ని చేసినప్పుడు దాంట్లో ఉండే ఈ నెగటివ్ బిలీఫ్స్ పొరలుగా పోతుంది. అంటే చెట్టు కొట్టినట్టు అంటాను, కొట్టి ఇదంతా చేయగా మనలో ఆ బాధ
తగ్గడం గమనిస్తాం. సో ఇది ఒక్కొక్కళ్ళు వాళ్ళ చేయంగానే దాంట్లో ఇంప్రూవ్మెంట్ తెలుస్తుంది. తర్వాత మిర్రర్ ముందు మాట్లాడడం, మామూలుగానే మాట్లాడుకోవడం. నేను ఐఎమ్ నో లాంగర్ లాయల్ టు ఫెయిల్యూర్. అంటే మనం ఫెయిల్యూర్ అనేది నేను ఫెయిల్యూర్, నా ఎఫర్ట్ ఫెయిల్యూర్, అందుకే కదా ఆ రిజల్ట్ బట్టి. ఇట్ ఈస్ నాట్ ద రిజల్ట్ దట్ ఈస్ గోయింగ్ టు స్పీక్ టు యూ, దట్ ఈస్ నాట్ గోయింగ్ టు డిసైడ్ యు ఆర్ అ ఫెయిల్యూర్. రిజల్ట్ అనేది తర్వాత వచ్చేది. ముందు ఇప్పుడు నేను ఫెయిల్యూర్ కాదు అని అనుకో, కొన్ని రోజుల్లో అది జరుగుతుంది. సక్సెస్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఈ ఫెయిల్యూర్ ఎందుకు వస్తుందంటే ఆల్రెడీ ఇక్కడ ఉంది కాబట్టి. మనం ఇది చేస్తున్నాం, ఏది విత్తనం వేస్తున్నాం, వెంటనే చెట్టు రాదు, కొన్ని రోజులు పడుతుంది. పాలు తోడేస్తున్నాం, కొన్ని గంటలు పడుతుంది. అవి అన్నీ న్యాచురల్ ఫంక్షన్. ఇది కూడా అంతే. ఎందుకంటే మైండ్ బాడీ కనెక్షన్ మనకి, ఎస్పెషలీ నెగటివ్ బిలీఫ్ ఉన్నప్పుడు, ఇది పోయి పాజిటివ్ వచ్చినప్పుడు అప్పుడు అది పనిచేస్తుంది. కొన్నిసార్లు వెంటనే ఇది చాలా స్ట్రాంగ్ పాజిటివ్గా ఉంటే అదే నెల, లేదంటే మ్యాక్సిమం 2-3 months అంతే. మనం స్విచ్ ఆఫ్ చేస్తే ఫుల్గా తిరిగే ఫ్యాన్ స్లోగా తగ్గి అట్లా ఆగిపోతుందో అట్లా ఈ నెగటివిటీ, మనం ఈ బాధ, కష్టం, దానికి ఒక్కొక్క రీజన్ చెప్పేసుకుంటాం. మన బాడీలో కూడా నాకు పెళ్ళి ఇన్ని సంవత్సరాలు అయితే నాకు అది తగ్గలేదు, నాకు ఇది ఉంది, అందువల్ల లేట్. కానీ చాలా విషయాలు ఫిజికల్ ప్రాబ్లమ్స్ కంటే కూడా ఈ మెంటల్ ప్రాబ్లం వల్లనే అదే మోర్ పవర్ఫుల్, రానివ్వకుండా పోవడానికి. సో ఇది ఐఎమ్ నో లాంగర్ బౌండ్ టు డౌట్, ఐఎమ్ నో లాంగర్ లాయల్ టు ఫెయిల్యూర్. నాకు కష్టం అనేది మోసుకొని ట్రీట్మెంట్ తీసుకోవడం. ఆ కష్టం అనేది మనం వదిలిపెట్టేటప్పుడు నాకు కష్టం అనే దాన్ని వదిలిపెట్టి, ఎందుకంటే మనకు అలవాటు అయిపోయింది కాబట్టి గట్టిగా పట్టుకుంటాం. సో దాంట్లో ఈ హరీ వరీ గిల్ట్ ఉందా అనేది చూసుకొని దానికి ఇదంతా క్వశ్చన్ చేసి వదలాలి. సో నేను ఐఎమ్ వర్ది అంటే నాకు అర్హత ఉంది. ఎందుకు ఉంది? నీకు యూట్రస్ ఉంది కాబట్టి అది పనిచేస్తుంది. అది మనం ఒప్పుకోవాలి, అది తెలుసుకోవాలి, మళ్ళీ అనుకోవాలి. యూట్రస్ అందరికీ పనిచేస్తుంది. ఒక మేడం ఉంది దర్శిలో, డాక్టర్ ఝాన్సీ అని, ఆమె మన దగ్గర కూడా వచ్చింది. ఒక మీటింగ్లో షేర్ చేసింది కూడా. ఒక ఆమె IVF కూడా చేసుకొని రాలేదు, ఇంకా కష్టం అని వస్తే ఆమె అంటుంది అంత, నీకు యూట్రస్ ఉన్నంత వరకు ఆశ వదులుకోవాకు. ఒక్క మాట ఆమె ఫ్రీ అయిపోయింది. 2-3 monthsలో ప్రెగ్నెన్సీ వచ్చింది న్యాచురల్గా. అంటే నాకు IVFఏ చేసుకొని కూడా కష్టం. ఏ నిమిషంలో మన బరువు దిగి పెట్టేస్తామో మనకే తెలియదు. ఎన్ని సంవత్సరాలు మోసుకొని ఉంటాం, ఒక్కసారి దింపేస్తాం. దాంట్లో బ్యూటీ ఏంటంటే ఒక్కొక్కసారి డాక్టర్ల మాటలు గట్టిగా తీసుకుంటారు పాజిటివ్గా, కొన్నిసార్లు పక్కన వాళ్ళ మాటలు బాగా తీసుకుంటారు. ఇది కూడా చాలాసార్లు చెప్పిన. ఒక ఆమె టెస్ట్ బేబీ కోసం హైదరాబాద్లో ప్లాన్ చేస్తే, ఇక్కడ విశ్వం సార్ అని యోగా టీచర్, ఆమె మాటల్లో, సార్ నేను ఇట్లా ప్రెగ్నెన్సీకి పోతున్నాను, నాకు డాక్టర్స్ రియేష్యూర్ చేయట్లే, ఖచ్చితంగా వస్తుందని చెప్పట్లే, ట్రై చేస్తామంటున్నారు. ఆయన చెప్పండి, ఎందుకమ్మా, నాకు తెలిసి మా ఊర్లో 50 ఏళ్ళకు కూడా ఒక ఆమెకు వచ్చింది, నువ్వు గట్టిగా అన్నీ బాగానే ఉంది అంటున్నారు కదా, నువ్వు ప్రయత్నం చేయి, నీకు వస్తుంది. ఆ ఒక్క మాట ఆమెకి చాలా ఒక సంతోషం ఇచ్చింది. సార్ నేను ఎప్పుడైనా మీకు ఫోన్లో మాట్లాడచ్చు. మళ్ళీ ఒక్కసారి మాట్లాడిందంట. తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత, సార్ మీరు చెప్పిన ఆ ఒక ధైర్యం, అంటే ఎక్కడో ఎవరో చెప్పి మన ఎక్స్పీరియన్స్లో ఫెయిల్ అయిపోయినాము, లేట్ అయిపోయింది, అందువల్ల నాకు ఇది కష్టం అనేదాన్ని మోస్తూ ఉన్నాము. ఎవరో ఒకరు ఏం లేదమ్మా ఇది రావచ్చు అంటే నేను అది ఆ మాట తీసుకొని ఆ బరువు దించేసింది పూర్తిగా. ఎవరికో 50 ఏళ్ళకి వస్తుందో నాకెందుకు రాదు, నీకెందుకమ్మా రాదు, ఆ ఒక్క పాయింట్ని తీసుకొని పెట్టేసుకొని ఆ డెసిషన్, ఆ రిలాక్సేషన్ వచ్చేసింది. ప్రెగ్నెన్సీ తర్వాత బేబీని చూపించిందంట సార్కి. అట్లా మనం ఏం చెప్తున్నామంటే, దీంట్లో మన బ్రీదింగ్ బాగా మనం ఏం చేస్తాం, నాకు అర్హత ఉంది, నేను సేఫ్, నాకు ఎనర్జీ ఫ్లో బాగుంది, నేను గ్రోత్, ఇది మనం బాగా చెప్పుకోవడం. బ్రెత్ బికమ్స్ ద పెన్, యువర్ బాడీ బికమ్స్ ద పేపర్. అంటే
మనం అనుకున్నాం బ్రీదింగ్ మన నెగటివ్ బిలీఫ్స్ అన్నీ బాడీలో, అట్లనే పాజిటివ్ బిలీఫ్స్ కూడా బాడీలో రికార్డ్ అవుతుంది. సో బ్రెత్ అనేది అంటే బ్రీదింగ్, గాలి పీల్చడం, టెన్షన్ ఉన్నప్పుడు ఆ డిఫరెన్స్ వస్తుందన్నాం. అట్లనే నిదానంగా గాలి పీల్చడం, అది చేసినప్పుడు మన స్ట్రెస్ఫుల్గా ఉన్నప్పుడు కూడా కొద్దిగా టైం తీసుకొని, అందుకనే ఒక 10 సార్లు 11 సార్లు చేసేటప్పుడు తెలియకుండా మైండ్ కామ్ అవుతుంది. ఇది నోన్ ఫ్యాక్ట్. మైండ్ అట్లనే మజిల్ టైట్గా ఉన్నప్పుడు మన కాన్షియస్గా రిలాక్స్ చేసినప్పుడు, యోగ నిద్ర చేసినప్పుడు మనం బాడీ అంతా రిలాక్స్ ఉంటుంది. అప్పుడు మనకు బాగా చెప్పినట్టు ఎందుకు రికార్డ్ అవుతుందంటే మైండ్ రిలాక్స్డ్, బాడీ రిలాక్స్డ్. బాడీ రిలాక్స్ అయినప్పుడు మైండ్ రిలాక్స్ అవుతుంది, బ్రీదింగ్ రిలాక్స్ అవుతుంది. సో అందువల్ల మనం చెప్పిందంతా మైండ్కి చాలా సూదింగ్గా, మైండ్ కూడా రిలాక్స్ అయిపోతుంది. సో అట్లా బ్రీదింగ్ చేస్తూ మనం కొత్తగా రాయడం న్యూ స్క్రిప్ట్. ఏమేమి సబ్ కాన్షియస్ డజంట్ రెస్పాండ్ నాట్ ఓన్లీ టు లాంగ్వేజ్ అంటే మనం ఖచ్చితంగా వస్తుంది అట్లా అఫర్మేషన్ మాత్రం కాకుండా బ్రెత్, వర్డ్స్, ఇమేజ్ అండ్ జెస్చర్, దీనికి కూడా మన సబ్ కాన్షియస్ మైండ్ మనకి బాగా రెస్పాండ్ అవుతుంది. అంటే బాడీ రెస్పాండ్ అవుతుంది. ఏంటి మనకి బ్రీదింగ్లో నేను మంచి తల్లి అదే చెప్పుకునేది. తర్వాత ఇమేజ్, ఒక మంచి బిడ్డని ఉండే ఇమేజో లేదా సన్లైట్, ఏది మనకి ఇష్టంగా అది అప్పుడప్పుడు కూడా మనం పెట్టుకొని చూసుకోవచ్చు. తర్వాత బాడీలో ఏదో ఒక జెస్చర్, ఇట్లా చేతులు ఏది ఇష్టంగా ఉంటుందో లేదా మనం ఇట్లా తట్టుకోవడం కానీ ఏది. సో వీటికి అన్నిటికీ పెట్టుకొని నేను మంచి తల్లి, నేను మంచి బిడ్డగానే నేను తీసుకుంటా, నా ఇష్టం కోసమే నా బిడ్డని కంటున్నాను, ఐ యామ్ నాట్ ఎ ఫెయిల్యూర్, నా ఇష్టం సక్సెస్, నా ఎఫర్ట్ సక్సెస్, నేను వెయిట్ చేస్తాను, ఖచ్చితంగా నా బిడ్డని మిమ్మల్ని వెతుక్కొని వస్తుంది, అంత ఈజీగా వస్తుంది. మంచి బిడ్డ వచ్చేటప్పుడు మీకు చాలా విషయాలు అమర్చుకొని వస్తుంది. అందరికి బిడ్డ అంటే ఇష్టం, చాలా ఇష్టం. ఎక్కడో నేను ఫెయిలియర్ అనేది మనం ఎందుకని ఇంపోజ్డ్ బై ద సొసైటీ, ఇంపోజ్డ్ బై ద ఫ్యామిలీ అంటే సొసైటీనే. లేట్ అయిపోయింది కాబట్టి ఈ ఒక్క విషయంలో నువ్వు ఫెయిల్యూర్, అది ఎందుకు మనం తీసుకోవాలి? నీ యూట్రస్ నీ మాటనే విన్నప్పుడు, నీ ఫీలింగ్నే విన్నప్పుడు నీ ఇష్టానికి మనం పవర్ ఇచ్చుకోవాలి. కాన్షియస్గా ఎరుకతో మన బిడ్డని డిజైన్ చేసుకొని మన బిడ్డని మనం కనాలి. టైమ్ ఇస్ నాట్ అ మ్యాటర్, ఇంత టైం అవుతుంది కాదు. ఎందుకంటే ఇందాక వెంకటరత్నం చెప్పింది, డయట్ చేయడానికి కూడా టైం తీసుకుంటుంది. మన థింకింగ్లో చేంజ్ రావడానికి కొంత టైం అవుతుంది, ఖచ్చితంగా టైం అవుతుంది. ఎందుకంటే మనం ఇట్లా ఆలోచించే అలవాటు లేదు, మనం ఎవరితోని షేర్ చేసుకునే అలవాటు లేదు, వీడియో చూసి అలవాటు లేదు. ఇప్పుడు వీళ్ళు వీడియో చూసేటప్పుడు మనలో కొంచెం మార్పు వచ్చినప్పుడు వాళ్ళు కూడా చేంజ్ అయినారు. మీరందరూ కూడా ఖచ్చితంగా మీ బిడ్డని చూసుకుంటారు. మీరు ఎరుకతో కొంత ట్రై చేయండి, మిగిలినది మేము చూసుకుంటాం. ఎందుకంటే ఇక్కడ మనం చేరి ఉండేది మన ఇష్టాని కోసమే, మనం ఒక చాలా మంచి బిడ్డని తీసుకుంటాము అనే ఒక సంకల్పం కోసం. కాబట్టి మంచి బిడ్డల్నే మీరు తీసుకుంటారు. నీ ఇంత వయసు అయిపోయింది, నీకు ఇన్ని సంవత్సరాలు అయిపోయింది, ఇట్స్ నాట్ ఎ మ్యాటర్. ఇప్పుడు మనకి ఫిజికల్గా ఇదంతా ఉంది, ఫంక్షనల్గా మనం ఇంప్రూవ్ చేసుకుంటాం, ఇమోషనల్గా కూడా యూట్రస్ నీ మాట వింటుంది, నా మాట వింటుంది. కాబట్టి నువ్వు నీ బిడ్డని ఖచ్చితంగా తీసుకుంటావు, మంచి బిడ్డగానే తీసుకుని పోతావు. దీనికి తొందర, డౌట్, గిల్ట్, బాధ ఇది మాత్రం వదిలిపెడుతూ ఉండండి. ఎందుకంటే మనం ఇట్లనే ఉండము. మన జర్నీలో కొంచెం ఎందుకు ఇది ఎరుకతో ఎందుకు కనాలి మన బిడ్డని అంటే, మీరు కానీ బాగా నేను మంచి తల్లి ఆ ఫీలింగ్తో నేను స్ట్రాంగ్, నా బిడ్డ ఒక పర్పస్ కోసం నా బిడ్డని పుట్టిస్తున్నా, సమాజానికి మంచి చేయడానికి కోసమే అనే దానివల్ల మనం పుట్టించినప్పుడు మన ఫీలింగ్స్ ఆ బిడ్డ కూడా పోతుంది. మనం అది లేక మనం ఏదో ఒక బిడ్డ తొందరగా
బాధతో. నేను కూర్చుంటే ఏమైపోతుందో, నడిస్తే ఏమైపోతుందో, పక్కన వాళ్ళు అదే చెప్పిస్తారు. నడిచేస్తే ఏమైపోతుందో, బిడ్డ ఇన్నాళ్ళ తర్వాత వచ్చింది, ఇది చూసుకో. ఆ బాధ పెట్టి పెట్టి, భయం పెట్టి పెట్టి, ఆ బిడ్డ కూడా అదే బిడ్డల్ని మనం తయారు చేయాలా? అందుకనే ఒక ఆమె చెప్తుంది, వెన్ మదర్హుడ్ ఈస్ నాట్ డ్యూ టు ఈస్ ద ఫ్రూట్ ఆఫ్ డీప్ ఎర్నింగ్ అండ్ నాట్ డ్యూ టు ఇగ్నరెన్స్ ఆర్ యాక్సిడెంట్, దెన్ ఇట్స్ చిల్డ్రన్ విల్ ఫార్మ్ ద ఫౌండేషన్ ఆఫ్ ఎ న్యూ రేస్. అంటే మాతృత్వం అనేది ఇష్టంగా డీప్ డిజైర్ వల్ల వచ్చినప్పుడు, ఏదో అందరిలాగా నాకు తెలీదు వచ్చేసింది అని కాకుండా, అంటే నీకు దాని గురించే లేదు, ఊరికే అందరికి వచ్చేసింది అట్లా కాకుండా, నాకు ఇష్టంతో ఆ బిడ్డని ఎప్పుడు నువ్వు కంటావో ఆ బిడ్డ ఖచ్చితంగా మంచి బిడ్డగానే ఉంటుంది. కొత్త సమాజానికి ఆ బిడ్డ ఒక ఫౌండేషన్ అవుతుంది. అందుకని అటువంటి బిడ్డనే మనం కనాలి. ఇప్పుడు చెప్పే పక్కన వాళ్ళు ఏం చెప్పినా అది వాళ్ళ ఒపీనియన్ మాత్రమే, వాళ్ళకు నిజం తెలీదు. నిజం ఏంటంటే యూట్రస్ నీ మాట వింటుంది. నీవు ఇష్టంగా నీ బిడ్డని కనబోతున్నావు, ఆ ఇష్టానికి పవర్ ఇవ్వు. అవును, నేను నా బిడ్డని, నా కోసమే నా బిడ్డని కంటున్నాను. వేరే వాళ్ళు నన్ను ఫెయిల్ అయ్యారు, అది నీ ఇష్టమ్మా, నీ జడ్జిమెంట్. అది మన దగ్గర అయిన వాళ్ళు అయినా కూడా సరే, ఇది నీ ప్లాన్తో నీ బిడ్డని కనడానికి ఇది ఒక అవకాశం. నీకు ముందుగానే వచ్చేస్తుంటే అందరిలాగా మామూలు బిడ్డనే ఉంటుంది. సో మన ఆలోచన మళ్ళీ మనం, నేను మంచి తల్లి, నేను మంచి బిడ్డగానే తీసుకుంటున్నాను, నేను ఈజీగా కంటాను, ఈజీగా నా ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది. ఎందువల్ల? అందరికి వస్తుంది కదా, ద మైండ్ సాఫ్టన్స్ ద వూమ్ బ్లాసమ్స్. మన మైండ్ సాఫ్ట్ అయ్యేదానికి వేరే వాళ్ళు అవసరం లేదు. వేరే వాళ్ళు మనకు ధైర్యం చెప్తే మంచిదే, లేకపోయినా ఈ నిజం తెలుసుకో, ఒప్పుకో, నువ్వు ఎవరని నువ్వు తెలుసుకో. నీ యూట్రస్ ఎట్లా పనిచేస్తుంది అని తెలుసుకో. యూట్రస్ అందరికి పనిచేస్తుంది, అది రిలాక్స్ అయిపోతే అది బాగా పనిచేస్తుంది, మనం ఇష్టంగా చెప్తే అది పని చేసేస్తుంది. కాబట్టి మనం ఇరుకతో నా యూట్రస్కి, అందుకే టాక్ టు బాడీ, యూట్రస్కి నేను చెప్పుకుంటాను, నా బిడ్డకి నేను చెప్పుకుంటాను, ఇష్టంగా నువ్వురా, నీ ఇష్టంతో నేను వెయిట్ చేస్తున్నా. 334లో ఆమె నిర్మల్ శిబా చెప్తుంది బిడ్డకి, నువ్వే నాకు బలం, ప్రెగ్నెన్సీ రాకముందు నువ్వే నాకు బలం. దేవుడికి చెప్పుకో, మా అమ్మ వెయిట్ చేస్తుందని చెప్పుకో. ఒకప్పుడు ఆమె నాకు లావుగా ఉన్నాను, పక్కన వాళ్ళు నువ్వు 30 ఏళ్ళు దాటిపోయింది, ఇవి అన్నీ చెప్పినా భయపడిన ఆమెనే, లేదు నేను నా బిడ్డని పిలుచుకుంటా అని హ్యాపీగా కర్ణాటకలో మంజీరా ఫోర్ట్ అని 300 స్టెప్స్ అంట ఎక్కింది. దిగేటప్పుడు దూకుతూ జంప్ చేస్తూ వచ్చింది. అసలు దాని గురించిన ఆలోచన లేదు. తర్వాత చూస్తే ప్రెగ్నెన్సీ బాగుంది. తర్వాతనే తెలిసింది ప్రెగ్నెన్సీ బాగుంది. అంటే మనం శారీరకంగా నువ్వు దాని గురించిన ఆలోచన లేకపోతే ఎన్ని చేసినా ప్రెగ్నెన్సీ డిస్టర్బ్ అవ్వదు. అదే పూర్తి బెడ్ రెస్ట్ ఉండి అమ్మా ఏమైపోతుందో, ఎట్లా అయిపోతుందో, మంచి మందులు వాడి నిన్న కదులితే ఏమవుతుందో, ఇదంతా ఇక్కడ జరిగినప్పుడు అది పనిచేయదు. అందుకని ప్రెగ్నెన్సీ అనేది హ్యాపీగా, ఈజీగా, న్యాచురల్గా రావడం పెద్ద విషయం కాదు. కానీ ఇక్కడ హోంవర్క్ చేయాలి. యూట్రస్ హ్యాపీగా పనిచేయగలదు. అది ఈ చేంజెస్ మీలో వస్తుందా అనేది మాత్రం గమనించండి. ఇప్పుడు నేను బాధపడవచ్చు, ఇప్పుడు నేను నా కష్టం అనే ఫీలింగ్లో ఉండొచ్చు, కానీ నేను నా కష్టం అనే దానికి బానిస అయిపోయి, అందుకనే రిజల్ట్ నాకు కూడా వస్తుందా అని అంటారు. నాకు కూడా వస్తుందా అంటే ఏమి, నాకు కష్టం అన్నీ చేసి కూడా, అంటే మన వర్డ్సే మనకి చెప్పిస్తుంది నాకు ఆ బిలీఫ్ లేదు. నాకు కష్టం అనేదానికే మనం లాయల్గా, మనం బానిసగా అయిపోయినాం. కానీ దాని నుంచి బయటకు రావచ్చు ఎరుకతో. మళ్ళీ నేను అది కాదు, నువ్వు ఎన్ని రోజులైనా చించి రాసుకో, కాల్చుకో, ఇట్స్ ఓకే. ఎంత దూరమైనా పో, ఎంత స్లోగా అయినా పో, కానీ పోవడం ఆపబాకు. ఎందుకంటే ఇది నీ ప్రెగ్నెన్సీలో, నీ బిడ్డలో కాదు, మనమే కంప్లీట్ 360
పారాడైమ్ షిఫ్ట్ అయిపోతాం. మనం మళ్ళీ పుడతాం. అప్పుడు మంచి బిడ్డని మనం ఖచ్చితంగా పుట్టించుకున్నాం. ఇది లైఫ్స్ గ్రేటెస్ట్ అచీవ్మెంట్. బయట ఏం చేసినా అది వేరే. మనల్ని మనం ఎప్పుడు మార్చుకొని మనల్ని మనం తీర్చిదిద్దుకుంటామో అంతే. తర్వాత మనం ఇట్లా మారినప్పుడు కూడా బయట నుంచి వచ్చి టెస్ట్ చేసేదానికి అడుగుతారు, మా ఇంకా రాలేదే, నువ్వు పోతూనే ఉన్నావే. అప్పుడు మన ఎరుకతో నాకు కష్టం అనేదానికి నేను ఆ నమ్మకం నుంచి నేను బయటకు వచ్చేసాను. మీరు చెప్పండి, నేను దానివల్ల బాధపడను అని మనం మళ్ళీ చెప్పుకోవడం. ఈ ఎరుకతో ఉన్నప్పుడు చెప్పుకుంటే వేరే వాళ్ళు ఎంతమంది ఏం చెప్పినా మనం బాధపడం. కాబట్టి మనం వెల్ ప్లాన్డ్ పేరెంట్స్గా తయారయ్యి వెల్ ట్రైన్డ్ బేబీగా మనం తీసుకుంటాము. ఖచ్చితంగా అందరూ మంచి బిడ్డని హ్యాపీగా ఈజీగా తీసుకుంటారు. థ్యాంక్ యూ.